ఇంటూ 2 ఇదే రాలే అంటే దాన్ని ఆ విధంగా అడ్జస్ట్ చేస్తుంది. ఎందుకంటే సింప్లిఫికేషన్ కోసం క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ. సో నెక్స్ట్ ప్లస్ 63 అంటే nc3 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n-1 ఇంటూ n-2 బై ఫ్యాక్టోరియల్ 3. ఫ్యాక్టోరియల్ 3 అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. n నుంచి స్టార్ట్ ఎన్ని ఉన్నాయి 3 ఫ్యాక్టర్స్. nc3 అంటే n నుంచి స్టార్ట్ అయ్యి 3 ఫ్యాక్టర్స్ అంటే 1 2 3 ఒకటి తగ్గించుకుంటాం. n లో నుంచి ఒకటి తగ్గించి మళ్ళీ దీంట్లో నుంచి ఒకటి తగ్గించుకుంటా రావాలి. ఎన్ని 3 ఫ్యాక్టర్స్. మళ్ళీ ఇక్కడ లోయర్ బైనామియల్ క్వశ్చన్ లో లోయర్ నెంబర్ ఏముందో దానికి ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఫ్యాక్టోరియల్ మీన్స్ ఫ్యాక్టోరియల్ రిమూవ్ చేస్తే ఫ్యాక్టోరియల్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 1 వరకు ఒక్కొక్కటి తగ్గించుకుంటా రావాలి. అదే రాస్తాం. ఇప్పుడు ఈ ఫార్ములాను దీనికి అప్లై చేస్తాం. n బదులు ఏముంది 6 ఉంది అంటే 6 3 ఫ్యాక్టర్లు రాయి. 6 నుంచి స్టార్ట్ చేసి ఒక్కొక్కటి తగ్గించుకుంటా. 6 లో ఒకటి తగ్గించు 5 లో ఒకటి తగ్గించు 4 5. ఫ్యాక్టోరియల్ 3 అంటే 3 తో స్టార్ట్ చేసి 3 ఇంటూ 2 ఇంటూ 1 అప్ టు 1 వరకు. ఇది స్క్వేర్ కు రూట్ 2 స్క్వేర్ కు రూట్ 2 క్యాన్సిల్ అయిపోయి 3 ఇంటూ 2 అంతేనా. ప్లస్ నెక్స్ట్ 65 means NCR is equal to NCN minus R formula ఉంది. NCR is equal to NCN minus R. దాని ప్రకారము అంటే ఇక్కడ R వాల్యూ n వాల్యూలో సగం కంటే ఎక్కువ, హాఫ్ వాల్యూ కంటే ఎక్కువ. హాఫ్ అంటే ఏమి R లో సగం అంటే 3 అంటే NC. n మైనస్ ఆర్ అంటే 6 మైనస్ 5. 6 మైనస్ 5 అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది. రూట్ 2 దీన్ని ఏం రాసుకుంటావు రూట్ 2 హోల్ స్క్వేర్ రాసుకో. రూట్ 2 హోల్ స్క్వేర్ వాడికి బ్రాకెట్ క్లోజ్ చేసుకో. దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ రూట్ 6 ఇంటూ ఈ స్క్వేర్ కు రూట్ కు పోతే ఇది 3 స్క్వేర్ అవుతుందా. 3 స్క్వేర్ అంటే ఏమవుతుంది ఇది 9 అవుతుంది. ఇది అయిపోయి ఫస్ట్ సింప్లిఫికేషన్ ఫస్ట్ టర్మ్. ఇది 3 ఇంటూ 2 6 1 పోతుందా. 5 4 20 ఇంటూ 3 ఇంటూ 2 6 ప్లస్ 6c1 అంటే nc1 ఈక్వల్ టు n 6. ఇక్కడ స్క్వేర్ కు రూట్ కు బై 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 equal to 2 into root 6 9 54 plus 26 are 120 plus 6 4 24 కనుక ప్లస్ ఇది ఏమవుతుంది 2 into 198 into root 6